హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వసంత మహేందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అవిసె గింజలతో హెయిర్కి అండ్ ఫేస్కి జెల్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. చాలామందికి తెలియదు కదా, ఇవి అవిసె గింజలు మన జనరల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఈ జెల్తో హెయిర్కి ఏం యూజ్ ఉంటుంది అండ్ ఫేస్కి ఏం యూజ్ ఉంటుందో చూసేద్దాం. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ కాస్త మరగనివ్వాలి. మరిగే వాటర్లో 2 స్పూన్స్ అవిసె గింజలు వేయాలి. అవిసె గింజలు వేసాక 10 మినిట్స్ అలానే ఉంచాలి సిమ్లో. 1 కప్ వాటర్కి 2 స్పూన్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే మనకు జెల్ ఎక్కువ రావాలి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. అవిసె గింజలు ఎక్కువ వేస్తే మొత్తం స్టిక్కీగా అయిపోయి జెల్ బయటికి రావడం కష్టం అవుతుంది. అందుకే 2 స్పూన్స్ సరిపోద్ది. తర్వాత 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేయాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనకు కావాల్సింది జెల్ కాబట్టి మంచిగా ఉడికించాలి వాటర్లో. ఈ అవిసె గింజలతో బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ప్రోటీన్, విటమిన్ ఈ కూడా ఉంటాయి. జెల్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా అయిపోద్ది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి జెల్ ఎక్కువే పడుతుంది. జెల్ ఎక్కువ రావాలి అనుకుంటే 10 మినిట్స్లో ఆఫ్ చేయాలి. ఇది కొంచెం అలోవెరా జెల్ లాగా అనిపిస్తుంది చూడడానికి. మనకి జెల్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక బౌల్ ఇలా కింద పెట్టుకొని స్ట్రైనర్ తీసుకోవాలి. తర్వాత ఈ జెల్ని స్ట్రైనర్ సహాయంతో వడగట్టేయాలి. ఇది వేడిగా ఉండగానే వడగట్టాలి, చల్లారిపోతే జెల్ బయటికి రావడం చాలా కష్టం అయిపోద్ది. సో వేడిగా ఉండగానే వడగట్టుకోవాలి. తర్వాత జెల్ ఇలా వస్తుంది. ఇంకో బౌల్ తీసుకొని 2 స్పూన్స్ జెల్ తీసుకొని 1 స్పూన్ హనీ యాడ్ చేయాలి. ఫేస్కి అయితే హనీ యాడ్ చేయాలి. మనం హెయిర్కి యూజ్ చేయాలంటే మనం రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో అది యూజ్ చేస్తే సరిపోద్ది. హెయిర్కి అయితే 2 అవర్స్ ఉంచుకోవాలి. ఫేస్కి అయితే 30 మినిట్స్లో కడిగేసుకోవాలి గోరువెచ్చని వాటర్తోని. హెయిర్కి అయితే డాండ్రఫ్, హెయిర్ గ్రోత్, సిల్కీ హెయిర్ ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. ఫేస్కి అయితే ఫేస్ గ్లో, ఇంకా పింపుల్స్ తగ్గిస్తుంది. చాలా బాగా యూజ్ అయ్యింది. అందరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.